నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్ అమ్మ భారత్. నేను సత్యనారాయణ. డిబేట్ ఆదిలాబాద్ కార్యక్రమానికి స్వాగతం. ఆదిలాబాద్ బల్దియా నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా కూడా పట్టణ సుందరీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏవైతే సుందరీకరణ పనులున్నాయో, గతంలో ఏర్పాటు చేసిన పనులన్నీ కూడా వాటి నిర్వహణ సరిగా లేక అక్కడ నాటినటువంటి కొన్ని మొక్కలు ఎండిపోతూ దర్శనమిస్తున్నాయి. అలాగే కొన్ని కాలనీల్లో చూస్తే కనుక దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త తీసేవారు కూడా కరువయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే మరి బల్దియా ఏం చేస్తోంది? ఇది అంశంపై మనతో మాట్లాడడానికి కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మా న్యూస్ స్టూడియో. శ్రీనివాస్ గారు చెప్పండి, బల్దియా నిర్వహణ చూస్తే అంటే గతానికి ఇప్పటికీ అంటే గత పాలక వర్గంలో మనం చూసినట్టయితే కూడా అటు బీఆర్ఎస్ ప్రభుత్వమే అక్కడ అధికారంలో ఉంది. ఆ తర్వాత ఇక్కడైతే కొన్ని పనులు అయితే అస్తవ్యస్తంగా అంటే కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలాయి. అయితే ఆ తర్వాత అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా పడకేసినట్టుగా మనం భావించవలసి వస్తుంది. అంటే దీన్ని ఎలా చూస్తారు? అయితే అన్నగారు, ఏదైతే మనకు డిసెంబర్లో ప్రభుత్వము చేంజ్ అయిన తర్వాత అప్పటి నుంచి పాలకవర్గం ఇంట్రెస్ట్ లేకుండానే అక్కడ ఎవరు రాకపోకలు కూడా ఎవరు చేస్తలేరు. మరి అడ్మినిస్ట్రేషన్ అనేది దారి తప్పిపోయింది. అడ్మినిస్ట్రేషన్లో ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది కూడా తెలకుండా మారిపోయింది. ఏదైతే మీరు అన్నారు, మన ఏదైతే కూడలీలలో మనము చెట్ల నిర్వహణ పెట్టడం జరిగింది, కానీ దానికి వాటర్ పోసే నాదుడు లేడు, దాని మెయింటెనెన్స్ నాదుడు లేడు. ఏదైతే చెత్త దుర్గంధం అని అంటున్నారు, వారంకొకసారి పోయే పరిస్థితి అయింది. మనము డైలీ ఆటోలు ట్రాక్టర్లు డైలీ వాడకట్టుకు వెళ్ళాలా. మరి ఆ సిస్టమ్ని మేము రన్ చేసినాం. కానీ దాని తర్వాత మొన్న ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ పాలకవర్గం సరిగా చేయకపోవడం జరుగుతున్నది. వారంకొక రోజు మరి పంపడం జరుగుతుంది ఆటోల్ని కూడా. మెయింటెనెన్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ప్యూర్లీ మరి కరెక్ట్ లేదని చెప్పడం జరుగుతుంది. అంటే కేవలం అంటే దీనికి ఏ కారణంగా భావించవచ్చు? అంటే ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలో ఇక్కడ బల్దియా ఉందా? ఎందుకంటే గతంలో అక్కడ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇక్కడ కూడా బీఆర్ఎస్ బల్దియానే ఉంది పాలక వర్గంలో. మరి ఇప్పుడు అక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పాలక వర్గంలో ఏమైంది? అంటే ఆసక్తి తగ్గిందా, లేదంటే ఒక నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారా, లేదంటే మరి నిధులేమా, లేదంటే అంటే దీన్ని ఏ రకంగా భావించవచ్చు మనం? అంటే అన్నగారు, ఇంతకంటే ముందు ఏదైతే మన పాలకవర్గంకు సపోర్టివ్గా ఇక్కడున్న పాలకవర్గంలో మరి చైర్మన్ గారికి వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే ఉండే, ఆయన ఎమ్మెల్యేగా మరి ఓడిపోయిన తర్వాత ఇక్కడ చైర్మన్ గారు కూడా మున్సిపాలిటీకి తక్కువ, అసలు బల్దియాకే రాకపోకలు తగ్గింది. ఆ ఇంట్రెస్ట్ కూడా ఆయన కనపరచలేకపోతున్నాడు. మేము కూడా చూసినాం. ఈ గత దాంట్లో మాకు మంత్లీ ఒక్కసారి మీటింగ్ పెట్టాలి మున్సిపాలిటీ. ఈ ఒక్కసారి కూడా అంటే గత 7 నెలలల్లా మేము జనరల్గా ఎలక్షన్ అయిన తర్వాత నెల పెడతాం, కానీ నెల మీటింగ్ కూడా పెట్టలేని పరిస్థితి జరిగింది. అంటే ఏదైతే ఎమ్మెల్యే అతను ఓడిపోయిండు అనే ఉద్దేశంతో మరి వాళ్ళ కుమారుడు ఉన్న ఇక్కడ చైర్మన్ గారు ఆయన కూడా మీటింగ్ పెట్టకపోవడము, అడ్మినిస్ట్రేషన్ సరిగా చేయకపోవడము, ఆఫీసర్స్ కూడా ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు అనే పూర్తి అవగాహన లేకుండా ఆ సిస్టమ్ జరిగిపోయిందండి. మరి అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేనో మరి ఇక్కడ కూడా పాలకవర్గం బీఆర్ఎస్ఏ ఉండే, కానీ ఆ ప్రభుత్వంలో ఉట్టిగా లెటర్లే ఇస్తుండే. మనకు గత 5 సంవత్సరాలలో పంచవర్ష ప్రణాళికలలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ అట్లనే చేసింది, స్టేట్ గవర్నమెంట్ కూడా అట్లనే చేసింది. ఏదైతే 5 సంవత్సరాలకు టెండర్లు ముందే 2.5 సంవత్సరాల ముందే ఈ ఫండ్ వస్తుంది, ఇంత టెండర్లు వేయాలని చెప్పడం జరిగింది గవర్నమెంట్లో. మరి అమౌంట్ అయితే ఇవ్వకపోవడము, అట్లా మొత్తం అడ్మినిస్ట్రేషన్లో పెండింగ్ పడ్డది. 5 సంవత్సరాలు ఇంకా మాకు జనవరి రాలే, జనవరికి వచ్చే అమౌంట్ కూడా టెండర్ అయిపోయింది. 2.5 సంవత్సరాల క్రితమే టెండర్ అయిపోయింది. వర్కులు సగం అయినాయి. ఎవరైతే
కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వక దాన్ని పెండింగ్ పెట్టి వాళ్ళు కూడా హైదరాబాద్కు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు జరుగుతలేదు అని అంటే మరి పేమెంట్లు ఇవ్వక, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ అయితేనేమి వాళ్ళిద్దరు కూడా ఫెయిల్యూర్ అయినరని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చూస్తే కనుక మనం చూస్తే ఇక్కడ దాదాపుగా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మున్సిపల్ పాలకవర్గ సమావేశము ప్రతి నెల ఒకసారి జరుగుతుంది కదా, అంటే దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకవర్గం ఒక్కసారైనా భేటీ అయిందా? భేటీ అయి ఏమైనా సమస్యలు చర్చించడం జరిగిందా? ఒకటేసారి ఒక మీటింగు పెట్టడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్లో మరి పెట్టలేకపోయినరు. కాకపోతే 2 సార్లు జనవరి, ఫిబ్రవరి, మార్చి పెట్టేస్తుండే కానీ 3 నెలలు వాళ్ళు పెట్టలేకపోయినరు. అందులో కూడా ఫెయిల్యూర్ అయినరు. ఇప్పుడు కూడా సమస్యలు బాగానే ఉన్నాయి. నీటి సమస్య ఉన్నది, పారిశుద్ధ్యం మీద ఉన్నది. ఇప్పుడు కూడా కంపల్సరీ పెట్టాలి. కలెక్టర్ గారిని అడిగన్నా మనకి ఎమర్జెన్సీ పీరియడ్ ఉన్నది, నీళ్ళ సౌకర్యం లేదు. ఇప్పుడు మావాల చెరువు ఎండిపోయింది. మావాల చెరువు నుంచి మాకు వాటర్ వచ్చేటి ఉండే, మావాల చెరువు నుంచి కూడా వాటర్ రాక ఇబ్బంది అవుతున్నది. ఏదైతే ఇప్పుడు మనకు సాత్నాల లాండసాంగి నుంచి మరి ఇప్పుడు మనం తీసుకోవచ్చు. ఒక 40 లక్షలు పెడితేనే ఆ 40 లక్షల నుంచి మావాల చెరువు మన ఫిల్టర్ బెడ్కు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినాక అందరికీ మరి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. కానీ మిషన్ భగీరథ అని మరి బీఆర్ఎస్ గవర్నమెంటు మొత్తం మనకు నిర్మల్ నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి, అక్కడ అన్ని ఊర్లకు వెళ్ళిన తర్వాత ఆదిలాబాద్కి వస్తున్నది. ముందు రోజు తప్పించి రోజు ఇస్తుండే, ఇప్పుడు రోజు తప్పించి రోజు కాదు, 3-4 రోజులకు తప్పించి నీళ్ళు ఇస్తున్నాం. మన దగ్గర నీళ్లు ఉంచుకొని కిలోమీటర్ లోపల 2-3 కిలోమీటర్ల లోపల ఉన్న నీళ్ళని మనం ఇక్కడ ఒక 40 లక్షలు పెడితే వచ్చే నీళ్ళని 80-100 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి మిషన్ భగీరథ పేరుతోటి మరి ఉన్న గవర్నమెంట్ దండుకోవడానికే చూసింది కానీ ప్రజలకు హెల్ప్ చేయడానికి చూడలే. మళ్ళీ ఇక్కడ కూడా మిషన్ భగీరథలో మొత్తం లీకేజీలు అండి, ఒక్క పైపు ఆగుతలేదు, అన్ని లీకేజీలే. ఇవాళ చేసిన లీకేజ్కు 2 రోజులలో లీకేజ్ ఉంటుంది. ఆ వాటర్ ఇచ్చినా మొత్తం రోడ్లు అంబడే పోతున్నాయి. మనం ఎప్పుడు ఎవరిని చూసినా పబ్లిక్ ఇది అందరికీ తెలిసే. ఈ రోడ్లల్లో ముందు మనకు ఒక 5 సంవత్సరాల కిందట నీళ్లు వేస్ట్ పోకపోతుండే, ఇప్పుడు మొత్తం ప్రతి వాడల ఇళ్లలోకి వస్తలేవు నీళ్లు, రోడ్ల మీదకే పోతున్నాయి. మిషన్ భగీరథ వల్ల పోయిన గవర్నమెంటు మరి పైసలు దండుకోవడానికి కాంట్రాక్టర్లకు ఇవ్వడానికే సరిపోయింది కానీ పబ్లిక్ నీళ్లు మాత్రం ఇంటికి వస్తాయని అంటుండ్రు. నీళ్లు వచ్చే పరిస్థితి అయితే లేదండి. అంటే దాదాపుగా ఇప్పుడు మీరు అన్నట్టు మున్సిపల్ అయితే మిషన్ భగీరథ అంటే గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా త్రాగునీటి అవసరాల కోసం అయితే మిషన్ భగీరథ పథకం తెచ్చిందో అది సాధారణంగా తాగే కంటే ఎక్కువ బయటకే ఎక్కువ అంటే లీకుల ద్వారా పోతున్నాయి. అంటే దీనికి ప్రధాన లోపం అంటే నీరు లీకేజీకి ప్రధాన లోపం ఎక్కడ జరుగుతుందంటారు? ఎప్పుడైతే మరి కాంట్రాక్టర్కి ఇచ్చారండి ఎల్ఎన్టీ వారికి, వారు ఏదైతే మరి ఇంజనీర్ చెప్పినట్టు వర్క్ చేయకుండా వర్క్ లోడు ఎక్కువ అవడం వల్ల ఇంజనీర్ లేకున్నా వాళ్ళ ఇంజనీర్లే వచ్చి వర్క్ చేయడము, అక్కడ నాణ్యత లోపించిందండి. అన్నీ ఎక్కడ ఒడ్డు వంపులు ఉన్నా అది తవ్వకుండా సీదా వేసేసి ఇప్పుడు వాటర్ అక్కడ ఆగిపోయి అక్కడి నుంచి ప్రెషర్ పెరిగి అక్కడ లీకేజ్ అవుతుంది. ఎక్కడైతే మనం కనెక్షన్ ఇస్తున్నామో అక్కడ ఇంటి దాకా పోయేదాకా కూడా ఆ నీళ్ళు వస్తలేవు. పోనీ నీళ్ళు వచ్చినా ఇక్కడున్న మురికి గంధకం అంతా అందులోకి చేరిపోయి ఆ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఎవ్వరు కూడా తాగడానికి మిషన్ భగీరథని యూజ్ చేస్తలేరండి. మొత్తం లీకేజీలే ఉన్నాయి. ఇవాళ చేసిన లీకేజీలు మళ్ళీ రేపు లీకేజ్ అవుతుంది. ఇవన్నీ ఓన్లీ ఒక 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం నుంచి మనం తెచ్చుకుంటున్నాం వాటర్. కానీ మనకున్న ఇక్కడ మన 2-3 కిలోమీటర్ల నుంచి లేకపోతే మత్తడి వాగు నుంచి తెచ్చుకొని ఇక్కడనే ఇన్వెస్ట్ చేస్తే ఒక 10% ఇంత ఖర్చు 10%లో అయ్యేది 100% ఓన్లీ కాంట్రాక్టర్లకు మరియు పాతున్న బీఆర్ఎస్ గవర్నమెంట్కే ఇది ముట్టింది. కానీ ప్రజలకు మాత్రం ఏమీ ఇది మన అవసరంలో లేదండి. ఏదైతే మనకు అవసరం తప్ప నీళ్లు కావాలని అనుకున్నామో వాళ్ళకి ఎవ్వరికి కూడా నీళ్లు అందుతలేవు. ఆ నీళ్లు కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఎవ్వరు కూడా ఇంట్లోకి యూజ్ చేస్తలేరు తాగడానికి, ఓన్లీ బయటకే యూజ్ చేస్తున్నారు. మన పాత మున్సిపల్ లైన్ల నుంచి వచ్చిన నీళ్ళనే వాడుకుంటున్నారు తప్పిస్తే
ఈ మిషన్ భగీరథ నీళ్ళు అయితే ఎవ్వరు కూడా వాడతలేరు. అవును, ఈ గవర్నమెంట్లు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని అన్నారో అది మాత్రం ప్రజలకు నిరుపయోగంగా మారిందండి. అంటే కొన్ని కోట్ల రూపాయల నిధులు వేస్ట్గా అయిపోతున్నాయి అంటారు. అవునండి. అంటే ఇప్పుడు సాధారణంగా మన దగ్గర ఉన్న నీటి వనరులు సక్రమంగా వినియోగించుకోలేక మీరు చెప్పినట్టుగా అంటే ప్రధానంగా మిషన్ భగీరథ నీరు తాగకపోవడానికి అందులో వ్యర్థాలు కలుస్తున్నాయి. అంటే లీకేజీల ద్వారా ఏదైతే మురుగు నీరు అందులో కలుస్తుంది, నీరు రంగు మారిపోతుంది అన్నటువంటి ఒక వాదన అయితే బయట వినిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు విన్నాము అక్కడ ప్రజలు చెప్తుంటే. ఎందుకంటే పూర్తిగా రంగు మారిన నీరు ఎలా తాగమంటారని చెప్తున్నారు. ఒకవేళ కనుక ఈ నీరు అక్కడి నుంచి సక్రమంగా సరఫరా కాకుండా మన దగ్గర నుంచే కనుక నీరు సరఫరా చేస్తే బాగుంటుందని భావిస్తున్నారా? అవునండి, మనకు 3 దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు మావాల చెరువు మంచిదే ఉన్నదండి, మరియు లాండసాంగి చెరువు మనకు దగ్గరలో ఉంది. ఇంకా అవసరం అనుకుంటే మత్తడి వాగు కూడా చెరువు ఉన్నదండి. మనము టౌన్కి సరిపే అంత మనకు ఇక్కడనే వనరులు ఉన్నాయి. కానీ ఇక్కడి నుంచి తీసుకురాకుండా 100 కిలోమీటర్ల దూరం నుంచి మనం తీసుకొని వచ్చి ఓన్లీ $10 కోసము పాత గవర్నమెంటు పైసల కోసమే చేసింది. కానీ ఇక్కడ వనరులని మరి ప్రజల కోసం మాత్రం చేయలేదండి. ఇక్కడ చేస్తే ఇప్పుడు కూడా మన లాండసాంగి నుంచి ఒక 40 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు చేస్తే, మేము మొన్ననే ఇంజనీర్లను అడిగామండి, 40 నుంచి 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మన ఫిల్టర్ బెడ్కి కూడా లైన్ వస్తుంది. ఆ లైన్ ద్వారా కూడా మనము డైలీ నీళ్లు ఇచ్చే అంత సరఫరా చేసుకునే అంత నీళ్లు కూడా లాండసాంగిలో ఉన్నాయని కూడా ఇంజనీర్లు చెప్పడం జరిగిందండి. ఇదే అంటే పాత గవర్నమెంట్ ఒక్కటి కిలోమీటర్లు పెంచుకొని మేమేదో చేసినామో అనేది చప్పట్లు కొట్టుకునుడు తప్పిస్తే మాత్రం ఇంకోటి అయితే లేదండి. ఖచ్చితంగా మీరు ఏ గల్లీకి ఏ వాడకట్టు 49 వాడకట్లు పోయినా అన్ని లీకేజీలు మీకు కనిపిస్తాయండి. అంటే ఇదంతా పూర్తిగా ఈ బల్దియా నిర్వహణ లోపం అని భావిస్తారా? 100% మరి పాలకవర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తులు మరి అడ్మినిస్ట్రేషన్లో మరి కరెక్ట్ లేకపోవడం వల్లనే ఇది బల్దియా ఫెయిల్యూర్ అవుతున్నది. ఎందుకంటే ఒక వ్యక్తి మనం ఉన్నామంటే డైలీ మనము మున్సిపాలిటీకి వచ్చి మరి అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుంది, ఏం పోతుంది, మరి ప్రజలకు ఏం ఇబ్బంది అవుతుందని తెలుసుకునే నాదుడే లేకుండా కరువైందండి అక్కడ. అంటే ఇప్పుడు మిషన్ భగీరథ నీరు విషయానికి వస్తే ప్రజలకు తాగడానికైతే మరి అవి పనికి రాకుండా పోయింది. సరే, కొన్ని చోట్ల గత్యంతరం లేక ప్రజలు దానికి తాగుతున్నారు. అయితే ఎక్కడైతే ఆ నీరు కూడా సరఫరా కానీ కాలనీలు మన పట్టణంలో చాలా ఉన్నాయి. ఆ కాలనీలకి మరి ఎండాకాలంలో గత సంవత్సరం చూసినట్టయితే కంది శ్రీనివాసరెడ్డి ట్యాంకర్లతోని వాళ్లకు నీరు పంపించినటువంటి ఒక సందర్భాన్ని మనం చూసాం. మరి బల్దియా ద్వారా ట్యాంకర్ల నీటి సరఫరా జరుగుతోందా? బల్దియాకు గత గవర్నమెంట్లో మరి 5 ట్యాంకర్లను తీసుకున్నామండి. కానీ మన అది కూడా ఫెయిల్యూరే ఉన్నాయి. అది ఎటు పోతున్నాయి, ఎటు అడ్మినిస్ట్రేషన్లో మరి ఆఫీసర్స్ ఎటు పంపుతున్నారు, ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియకుండా పోతుందండి. చెట్లకు వేరే కాంట్రాక్టర్కి ఇవ్వాల, ఇదే ట్యాంకర్లని చెట్లకు పోస్తున్నారండి. అది మిస్యూజ్ అవుతున్నది. ఇది ఓన్లీ మనకు ట్యాంకర్లు పబ్లిక్ వాటర్ సప్లై చేయడానికి. ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న వార్డ్ నంబర్ 7, 8 కేఆర్కే కాలనీ అండి. అయితే కేఆర్కే కాలనీలో వాటర్ లేవు. వాటర్ లేక వాళ్ళకి ఎంతో ఇబ్బంది అవుతుంది. మేము కూడా మొన్న పాలకవర్గం నుంచి 26 లక్షల టెండర్ చేపించి మన ఫిల్టర్ బెడ్ నుంచి అటు లైన్ వేయించాము. ఆ లైన్ కూడా ఫెయిల్యూర్ అయిందండి. ఏదైతే కన్స్ట్రక్షన్లో మరి మిషన్ భగీరథ వాళ్ళు చేసిన ట్యాంకు కిందికి ఉంది, ఇదేమో మరి 7 ఫీట్ల ఎత్తుంది. కేఆర్కే కాలనీకి నీళ్లు పోతలేవు. ఏదైతే 26 లక్షలు కూడా గంగపాలుగానే అయిందండి. అంటే ఎవరు కూడా పాత ఇంజనీర్లు కరెక్ట్, మరి వాళ్ళు కరెక్ట్ చేయలేదా, మరి అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ చేయలేదా, ఆ గవర్నమెంట్ మాత్రం ఫెయిల్యూర్ అనడానికి మాత్రం ఇదే నిదర్శనం అండి. 7 ఫీట్ల కిందికి వాటర్ ఉన్నాయి, మన మీదికి వాటర్ ఉన్నాయి, కిందికి పోతలేవండి. అది ఎంత ఫెయిల్యూర్ అంటే మరి అడ్మినిస్ట్రేషనే ఫెయిల్ అని చెప్పొచ్చండి. అంటే పూర్తిగా ఇదంతా పాలక వర్గం, అంటే మున్సిపల్ బల్దియా పాలక వర్గ నిర్వహణ లోపం అంటారు. అయితే అంటే దాదాపుగా చూస్తే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ నిర్వహణ అంటే ఏవైతే పట్టణ సుందరీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక మొక్కలకు నీరు విషయం కావచ్చు, లేదంటే పట్టణంలో ఉన్నటువంటి పట్టణంలో పేరుకుపోయిన చెత్త కానీ చెదారం కానీ ఇవంతా ప్రతిరోజు తీసుకోవాల్సిన చర్యలా, లేదంటే వారంకోసారి తీసుకోవాల్సిన చర్యలా?
అంటే ఎమర్జెన్సీ అనేది మనం గంటకు నేను ఒక 24 సంవత్సరాల నుంచి యాజ్ ఎ మున్సిపల్ కౌన్సిల్ తోటి సత్సంబంధాలు ఉన్నాయండి. నేను గత 14వ సంవత్సరం నుంచి కంటిన్యూ కౌన్సిలర్గా చేస్తున్నా. ఎప్పుడు కూడా మనం 24 గంటలు ఇచ్చే ఇది సర్వీస్లో ఉంటుంది. రోజు 2 రోజులు వారం కాదండి, గంటకు ఏమవుతుంది అని తెలుసుకునే ఇది పెద్ద పీఠం. చైర్మన్ అనే పదవి అనేది ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఫస్ట్ తండ్రి లాంటి వాడు కాబట్టి తండ్రి మన ఇంట్లో ఏం ప్రాబ్లం ఉన్నది, ఏమి ఎట్లా చేయాల్సిన వ్యవస్థ తండ్రికే తెలిసి ఉంటుంది కాబట్టి గంటకు కూడా పూర్తి వివరాలు తెలుసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉన్నాయి, ఎక్కడ ఏం లేవని తెలుసుకొని పనిచేసే వ్యవస్థ ఇది మున్సిపాలిటీ అండి. మరి ఆ వ్యవస్థలా మరి గంటకు కానీ రోజుకు కానీ చేసే పరిస్థితి అయితే మాకు కనిపిస్తలేదు. అదే మరి ఇప్పుడు కనీసం మీరు గంట అన్నారు, గంట కాకుండా కనీసం రోజుల తరబడి కూడా కొన్ని సమస్యలు తీరుతలేవని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇందాక కొంతమంది కాలనీ వాసులు వాళ్ళ ఇంటి దగ్గర చెత్త చెదారం దాదాపుగా వారం రోజుల నుంచి పెరిగిపోయినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికి కూడా చెత్త అట్లనే ఉంది. అక్కడ మన విజువల్స్లో కూడా మనకు ఆ చెత్త చెదారం కనిపిస్తోంది. అయితే అలాంటి చెత్తను మరి తీసుకపోవడానికి అంటే మీరు అన్నట్టు అడ్మినిస్ట్రేషన్ లోపమే కావచ్చు, కానీ ఇప్పటికైనా కొద్దిగా కళ్ళు తెరిచి అంటే ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అవునండి, ఇప్పుడు మనకు వెహికల్స్ ఉన్నాయండి, దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేదు. అంటే అడ్మినిస్ట్రేషన్ మెయిన్గా ఫెయిల్ అయిందండి. ఇలా మనకు వెహికల్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే పంచవర్ష ప్రణాళికలో మనకు వచ్చినాయండి, వెహికల్స్ తీసుకున్నాము, కానీ దాన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం. అంటే మెయింటెనెన్స్ అంటే మెయిన్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫెయిల్యూర్ ఉన్నదని 100% చెప్పగలుగుతాం. ఒక ట్రాక్టర్ ఇవాళ రిపేర్ అయిందంటే వారం 10 రోజుల నుంచి రిపేర్ చేసే నాదుడు లేడు. ఎందుకు లేదు అంటే దాని మీద ఏమైంది దాని మీద పర్సూ చేసే వ్యక్తే లేడండి. ఆ అడ్మినిస్ట్రేషన్ లేకుంటేనే ఈ బల్దియా ఫెయిల్ అయింది. మిగతా అన్ని ఆర్బాట్లు మనకు ఉన్నాయి, కానీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అవడం వల్లనే ఈ ఫెయిల్యూర్ అవుతున్నదండి. చెత్తా చెదారం కానీ ఈ వాటర్ కానీ మనకు అన్ని సోర్సెస్ ఉన్నాయి, కానీ సిబ్బంది కూడా ఉన్నది. ఆ సిబ్బందిని ఎవరు ఎటు పంపుతున్నారో తెలియని పరిస్థితి, అంటే సరిగా వినియోగించుకోవట్లేదు. అవునండి. అయితే ఇప్పుడు అంటే ఇది కేవలము అంటే ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే నిధులు అంటే బల్దియాకు రావాల్సినటువంటి నిధుల విషయంలో మరి ఏమైనా కోతలు ఉన్నాయా, నిధులు సక్రమంగా అందాయా, మరి ఈ పనులు చేపట్టడం కోసం అయితే కొంత బడ్జెట్ అయితే ఖచ్చితంగా మున్సిపాలిటీకి అయితే కావాల్సి ఉంటుంది. ఆ బడ్జెట్లో నిధుల లోపం వల్లనే ఇలా జరుగుతుందా, లేదా మీరు అన్నట్టు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ లోపంగా భావించాలా? అంటే నిధులు కూడా పాత గవర్నమెంటు మీరు చెప్పినట్టు అండి 100% ఉంటే, అంటే జనరల్గా చెప్తున్నానండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ది పట్టణ ప్రగతి అని ఒక పేరు పెట్టుకొని వాళ్ళు 1,30,00,000 ప్రతి నెల ఇస్తామన్నారండి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అది కాస్త ఒక 6 నెలలకే ₹1,00,00,000గా మారింది. 30 లక్షలు దానిలో మైనస్ చేశారు. మళ్ళా నెల ఇస్తామన్నారండి, అది కూడా నెల ఇవ్వలేదు. ఎక్కడైతే వర్క్స్ నడుస్తున్నాయో అక్కడ సంవత్సరంకు మీరు పని చేయాలా, సంవత్సరం పని 2 సంవత్సరాల ముందే 2 సంవత్సరాల పనిని సంవత్సరం లోపల చేసుకోవచ్చు, ఆ వెసులుబాటు ఇస్తామని గవర్నమెంట్ ఇచ్చింది. ఆ 1 ఇయర్ లోపల పేమెంట్లు ఇచ్చేటి కూడా పేమెంట్ ఇవ్వలే. దాంట్లో పాత బీఆర్ఎస్ గవర్నమెంటు ఫెయిల్యూర్ అయిందండి. అట్లనే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తామన్నారండి, వాళ్ళు కూడా పంపలేకపోయినరు. ఇప్పటికి కూడా ఒక 6-7 నెలల నుంచి పెండింగ్లనే అమౌంట్ వస్తున్నదండి. వాళ్ళు కూడా ఇవ్వకపోవడము, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోవడము, దాంట్లో పెండింగ్ పడడం వాస్తవమే. కానీ ఎంత పెండింగ్ పడ్డా కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది మెయిన్ ప్రాబ్లం ఉన్నదండి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చూడగానే ఇవన్నీ కంప్లీట్ ఫెయిల్యూర్ అయినాయని చెప్పగలుగుతున్నాం. సరే, మీరు అన్నట్టు నిధులు అంటే దాదాపుగా ఇప్పుడు మన బిల్డింగ్ల నిర్మాణం కావచ్చు, వాటి కోసం కావచ్చు, అంటే సుందరీకరణ పక్కకు పెడితే కనీసం శుభ్రత అంటే పారిశుధ్య విషయంలో పెద్ద నిధులు అవసరం లేదు. ఉన్న సిబ్బందిని సరిగా వినియోగించుకుంటే ఎక్కడికక్కడ పారిశుధ్య లోపం లేకుండా మనం చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వీటికి అంటే ఆదిలాబాద్ లాంటి పెద్ద మున్సిపాలిటీకి మీరు అన్నట్టు ₹1,00,00,000 నిధులు పెద్దగా సరిపోవు, కానీ నిర్వహణ అంటే పారిశుధ్యం కోసం మాత్రము ఖచ్చితంగా నిధులు లేకుండా కూడా సిబ్బందిని వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారి జీతభత్యాలు వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మరి ఆ సిబ్బందిని ఎందుకు ఈ బల్దియా సరిగా నిర్వహించలేకపోతాం?
అంటే అన్న దీంట్లో మెయిన్ ఫెయిల్యూర్ కావడానికి మీరు అన్నట్టు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ డెవలప్మెంట్ కోసమే. ఏదైతే పారిశుద్ధ్యం కానీ మిగతా వేరే దానికి మన మున్సిపల్ ట్యాక్స్ నుంచి మనము వాళ్ళ శాలరీస్ కానీ ఇది ఏదైతే వినియోగించడానికి డెవలప్మెంట్ సైడ్ కాకుండా ఈ పారిశుద్ధ్యానికి మనం దీంట్లో నుంచే ఖర్చు చేస్తామండి. ఈ ఖర్చు ఇంట్లో పెట్టుకోవచ్చు. మెయిన్ పర్టికులర్గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ కావడంతో ఈ ప్రాబ్లం వచ్చింది. లేకపోతే శాలరీస్ కానీ ఇక్కడ ఉన్న చిన్న మెయింటెనెన్స్ కానీ మన జనరల్ ఫండ్ నుంచే తీసుకొని మేము గత 24 సంవత్సరం నుంచి పనిచేపిస్తున్నాము. ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేపిస్తున్నాం. కానీ దీంట్లో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయే ఎక్కువ శాతం మిస్యూజ్ చేస్తున్నారండి. డీజిల్ కానీ ఏదన్నా మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు బండ్లు పెరిగినాయి, అందరికీ బండ్లు అయిపోయినాయి. ఎవరంటే వాళ్ళే డీజిల్ పోసుకోవడం జరుగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్లో మిస్యూజ్ అవుతుంది. ఆ మిస్యూజ్ని మేము పాలకవర్గం మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. వేరే వాళ్ళు కూడా మన వెహికల్లలో డీజిల్ పోసుకుంటున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు అని కూడా చెప్పడం జరిగిందండి. ఇంకో విషయం చూస్తే ఇటు ఇవన్నీ సమస్యలే కాకుండా రాత్రిపూట గమనించినట్టయితే కొన్ని వీధి లైట్లు సక్రమంగా వెలగట్లేదని, కొన్ని చోట్ల అంధకారం నెలకొంటోందని, ప్రధానంగా ఏవైతే ప్రధాన కూడళ్ళు ఉంటాయో అక్కడ కూడా లైట్లు సక్రమంగా వెలగట్లేదని, ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఐబీ చౌరస్తా అంటే ఎన్టీఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకం దగ్గర ఒక లైట్ అయితే ఉంటుండే. కానీ అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం, అక్కడ లైట్ కూడా వేసేటటువంటి నాదుడు లేకుండా పోయాడని చెప్పేసి ప్రజలైతే ఆరోపిస్తున్నారు. దీని ఎలా చూస్తారు? వాస్తవంగానండి, ఎప్పుడైతే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఓడిపోవడము, మరి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మరి ఉన్న పాలకవర్గం బీఆర్ఎస్ పాలకవర్గం ఉన్నది కాబట్టి మరి ఇట్లా గవర్నమెంట్ ఫెయిల్యూర్ కావాలనే దాంట్లో కూడా వర్కర్స్ని అంతా సరిగా యూటిలైజ్ చేయకపోవడము, మెయిన్ అడ్మినిస్ట్రేషన్ని మెయింటెనెన్స్ చేస్తలేరు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇట్లా జరుగుతున్నదని ప్రజలకు చూపెట్టతందుకే ఇట్లా అవుతున్నదని మీతోటి నేను ఏకీభవిస్తున్నాను. అంటే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే పని జరుగుతుందంటారా? 100% దీన్ని నేను ఏకీభవిస్తానండి. కాంగ్రెస్ గవర్నమెంట్ని బదనాం చేయతందుకే మరి ఉన్న పాలక వర్గంలో ఉన్న, అందుకోసమే మేము కూడా అక్కడ నచ్చక మేము కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి డెవలప్మెంట్ సైడే పోవాలన్న దానికి మేము కూడా రావడం జరిగిందండి. అవును, ఎందుకంటే మీరు కూడా గత ఎన్నో ఏళ్ళుగా బీఆర్ఎస్లో ఉన్నారు. ఎందుకంటే ప్రజలకి సరైన అభివృద్ధి జరగాలంటే అధికార పక్షం అంటే పనిచేసేటటువంటి యొక్క ప్రభుత్వం వెంట ఉంటేనే జాగ్రత్తగా ఉంటుందనే సందర్భాన్ని మీరు గమనించారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే అనేటటువంటిది, తర్వాత పాలక వర్గం బల్దియా, ఈ రెండు కూడా డిఫరెంట్ కోణాలు. అంటే ఆయన ఒక నియోజకవర్గానికి చూస్తే ఇది ఒక పాలక వర్గం, దానికి దీనికి ఎలాంటి పొంతన కుదురుతుంది? అంటే ఆయన ఓడిపోతే ఇక్కడ పాలక వర్గము పనులాగిపోవడం ఏంటి? అంటే ఇక్కడ జరిగింది ఏమిటంటే యాక్చువల్గా పాలక వర్గం వేరుంటుంది, ఎమ్మెల్యే అనేది వేరుంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే మనకు ఎమ్మెల్యే తండ్రి ఉండే, కొడుకేమో చైర్మన్గా ఉండే. కాబట్టి ఇవి లింకు కలవడం వల్ల ఇప్పుడు ఫెయిల్యూరు మరి మా నాన్నగారు ఉన్నప్పుడు మంచి జరిగింది అని మరి ఆయన అనుకోవడమా మరి ఎట్లనో. కానీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ లేపాలా, కాంగ్రెస్ గవర్నమెంట్ని తుంగలో దొక్కాలా అన్న ఉద్దేశంతో అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడికి ఆయన మన ఎప్పటి నుంచి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో మరి చైర్మన్ గారు కూడా మున్సిపాలిటీకి కూడా రాకపోవడము, అడ్మినిస్ట్రేషన్లో మరి చూడకపోవడము, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. అయితే ఇప్పుడు ఇదొక్కటే కాకుండా పట్టణ పార్కులు అంటే ప్రజల ఆహ్లాదం కోసం, లేదంటే పిల్లల ఆహ్లాదం కోసం, ఉదయం సాయంత్రం కాస్త వ్యాఖ్యాలి కోసం, వాకింగ్ కోసం అనేటటువంటి సందర్భంగా కొన్ని కాలనీల్లో అయితే పార్కులు అయితే ఏర్పాటు చేసినారు. చాలా బాగుంది, సంతోషకరంగా ఉంది. కానీ కొన్ని పార్కులు అయితే పొద్దుటి నుంచి రాత్రి వరకు దాదాపుగా రోజంతా కూడా తాళాలు వేసే ఉంటున్నాయి. అంటే కేవలం పార్కులు పేరుకేనా, వాటిని వాడరా? ఒక 1 year నుంచి మీరు అన్నట్టు ఇలా జరుగుతుందండి. ముందు బాగానే నడిచింది, రన్ అయింది. ఏ పార్కులల్లో కూడా మెయింటెనెన్స్ అన్నీ చేయడం జరిగింది. మరి మా వర్కర్స్ని కూడా పిహెచ్ వర్కర్లను కూడా అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. మరి ఎందుకో ఈ 1 year నుంచి మీరు అన్నట్టు కరెక్టు అక్కడ వర్క్ జరుగుతలేదు. మరి గేట్లు కూడా తాళాలే కనిపిస్తున్నాయండి, ఓపెన్ ఉండలేదు. ఓపెన్ ఉంటే పిల్లలు కానీ
మరి పెద్ద మనుషులు కానీ అక్కడ వాకింగ్ చేసుకోవడము, మరి అక్కడ పిల్లలు ఆడుకోవడం కూడా జరుగుతుండే. ఈ మధ్యలో 1 ఇయర్ నుంచి కరెక్ట్ మెయింటెనెన్స్ లేదని నేను కూడా ఏకీభవిస్తున్నానండి మీతోటి. అంటే ఇప్పుడు నేను చూస్తుంటే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పార్కులు అవి, అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దానికి ఎలాంటి సంబంధం లేదు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పార్కులు, కానీ నిర్వహణ మాత్రం బల్దియా మీదనే ఉంటుంది కదా. కాబట్టి వాటిని ప్రజల సౌకర్యం కోసం అయితే ఆ పార్కులు అయితే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది ప్రజలు అయితే కోరుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇక ప్రధానంగా ఈ పట్టణ ఏవైతే వీళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ఆట స్థలాలు అవి కూడా కొన్ని చోట్ల వృధాగా ఉన్నటువంటి ఒక సందర్భాన్ని ప్రజలు చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదే అంటే ఏదైతే 1 ఇయర్ నుంచి మరి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని చెప్పినామో అందులో భాగమే ఇదే అండి. మెయిన్ మన ఇంట్లో తండ్రి పదవిలో ఉన్నోళ్ళు మరి ఇల్లుని మంచిగా చక్కదిద్దితే మంచిగా నడుస్తుంది. లేదు తండ్రి పదవిలో ఉన్నోళ్ళు ఇల్లుని చక్కదిద్దుకుంటే మరి ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగిందని మరొక్కసారి తెలియజేసుకుంటాం. ఇక చివరిగా ఒక ప్రశ్న, చివరిగా గాంధీ పార్క్ అయితే పూర్తిగా బల్దియా నిర్వహణలో కొనసాగుతున్నది. గాంధీ పార్కులో చూస్తే ఇక మీరు దాదాపుగా అటు మూతశాలలు కావచ్చు, లేకపోతే ఇటు ఓపెన్ ఎయిర్ థియేటర్ అని పెట్టినారు అది కావచ్చు, లేకపోతే పిల్లలు ఆడుకునే వస్తువులు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఒక రకమైనటువంటి ఒక అంటే అనుకూలమైనటువంటి సందర్భం అయితే మనకు కనబడదు. అయితే అంటే ఇది కూడా అంటే అంటే మీరు చెప్పిన కాలమే ఆ టైంలోనే వస్తున్నది, ఇది కూడా నిర్వహణ కిందికి అంటే లోపం కిందికి వస్తుందా? అవునండి, అది అంటే ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ లోపం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయండి. లేకుంటే ఇది మనది పెద్ద మున్సిపాలిటీ అండి, మన కార్పొరేషన్ అయ్యే మున్సిపాలిటీ. కానీ దానికి అన్ని సేవలు ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే సేవలు మనం ఏదైతే చెప్పాలనో ఇక్కడున్న పాలకవర్గం మరి మనం డిమాండ్ చేసి మాకు ఇవి కావాలా ఇవి అని చెప్తేనే కదండి ఉన్న గవర్నమెంట్ తెచ్చిస్తుంది. మనం ఉన్న కాడికి వాళ్ళు తెచ్చిస్తే మనమేం పరిపాలిస్తాం? కాబట్టి మాకేం రిక్వైర్ ఉన్నది, ఏం కావాలా అనే ఇంటిమేషన్లు ఇస్తే మరి పాలకవర్గం ఏదైతే ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ మనకు అందించడానికి ముందుకు వస్తుంది. ఆ ఫెయిల్యూర్ ఎక్కడ అడ్మినిస్ట్రేషనే ఫెయిల్ అవుతుందండి. అక్కడ ఏం చేయాలన్నా కూడా మరి మనకు రిపోర్టు లేనిది మనం ఏం చెప్తాం? అసంటి పరిస్థితి నిలబడ్డది. ఇక్కడ కూడా మనకు మున్సిపాలిటీ గాంధీ పార్క్ మనకు పెద్ద అసెట్ అండి. అది గాంధీ పార్క్ అంటే ఎప్పటి నుంచో ఉన్నది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి గాంధీ పార్కే ఉంది. దాన్ని ఎంతో అభివృద్ధి చేయొచ్చు. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్లోనన్నా మనము సీనన్న ఇన్ఛార్జ్ ఉన్నాడు, తనతోటి మేము మాట్లాడి మరి సీతక్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంది, వారి దగ్గరికి దృష్టికి మేము తీసుకెళ్తామండి. మేమున్న ఒక 15 కౌన్సిలర్ము అందరం కలిసి ఈ వ్యవస్థని కూడా మేము చక్కబెడతామని మీ స్టూడియోకు తెలియజేసుకుంటున్నామండి అమ్మ న్యూస్ గారికి. ఇకపోతే బల్దియా పాలన ముగడానికి దాదాపు ఇంకొక 8 నెలల సమయం ఉంది. మరి ప్రజలైతే కోరుతున్నారు బల్దియా నిర్వహణ మారాలి, తమ సమస్యలు తీరాలని చెప్పేసి కోరుతున్నారు. కౌన్సిలర్గా చివరిగా మీరు బల్దియాకు ఏం డిమాండ్ చేయబోతున్నారు? రాబోయే కాలంలో ఈ 8 సంవత్సరాల వరకు మరి ఇక్కడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మేము అన్ని కూలంకుషంగా మాట్లాడి మరి డెవలప్మెంటు సైడ్ మేము అన్ని ముందు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో మాత్రం ప్రజలు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఒప్పుకుంటున్నారు. ఈ 6 వరాలైతేనేమి మరి ప్రజలకు వ్యవసాయదారులకు అయితేనేమి అన్నీ మరి రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు మరి హామీలు ఇచ్చి మరి స్లోగా పనులు కూడా అంటే మెల్లమెల్లగా స్లోగా పనులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అంత అప్పు ఉన్నదని చెప్పడం జరిగింది, ప్రజలందరికీ తెలిసే. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్నే అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. అప్పుడున్న ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పటి వరకు ఇండ్లు ఇస్తా అని ఇండ్లు కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు రాబోయే కాలంలో మరి ఇండ్లు కూడా ఇస్తామన్నారు. ఇండ్లు ఎందరికో రిక్వైర్ ఉన్నాయండి, జాగాలు కావాలా, ఇండ్లు కావాలా. మరి ఎందరో అట్టడుగు ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకు మరి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ప్రజలు కూడా నమ్ముతున్నారు. రాబోయే బల్దియా కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటారని అమ్మ న్యూస్కు తెలియజేసుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు. ఇది బల్దియాలో ఉన్నటువంటి యొక్క సమస్యలపై మాత్రం ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది పూర్తిగా బల్దియా యొక్క నిర్వహణ లోపం అని చెప్తున్నారు. అధికారుల మధ్య, బల్దియా పాలకుల మధ్య ఏదైతే ఒక సమన్వయం లోపం, ఆ తర్వాత సిబ్బందిని సరిగా వినియోగించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కౌన్సిలర్ శ్రీనివాస్ చెప్తున్నారు. ఇది ఈరోజు ఆదిలాబాద్ డిబేట్ ఆదిలాబాద్. రేపు ప్రసారమయ్యే డిబేట్ ఆదిలాబాద్లో
మరో సమస్యతో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, అమ్మ భారత్, జనం కోసం నిజం కోసం.